హిట్ 3 నాని గారి కొత్త సినిమా ప్రమోషన్స్ అయితే భారీగా జరుగుతున్నాయి ఫ్రెండ్స్. హిట్ 3లో మన తమిళ యాక్టర్ కార్తీక్ గారు కూడా క్యామియో రోల్ చేసే ఛాన్స్ ఉంది. హిట్ 4లో ఆయన కూడా మెయిన్ రోల్ చేసే ఛాన్స్ కూడా ఉంది అని చెప్పిండారు మూవీ టీం అయితే రోజుకొక ప్రమోషన్ వీడియోతో సినిమాని అయితే భారీగానే ప్రమోషన్ రిలీజ్ అయిన టీజర్ కానీ ట్రైలర్ కానీ మన 2 తెలుగు రాష్ట్రాల్లో మంచి ఎక్స్పెక్టేషన్ క్రియేట్ చేసింది సినిమాపై. అయితే హిట్ 3 ట్రైలర్ అయితే RRR ట్రైలర్ రికార్డ్ కూడా బ్రేక్ చేసేసింది యూట్యూబ్లో. ఈ సినిమా టీజర్ కానీ ట్రైలర్ కానీ మనం చూస్తే అర్జున్ సర్కార్ అనే క్యారెక్టర్ ఎలా ఆ కేసు సాల్వ్ చేసుకొని వెళ్తూ ఉంటుందని మనకు అర్థమవుతుంది. కానీ సినిమా మెయిన్ కంటెంట్, దీంట్లో విలన్ ఎవరు, ఇలాంటివి అయితే మనకి అంత క్లారిటీ రాలేదు. కాకపోతే మొన్న రీసెంట్గా జరిగిన ఒక ఇన్సిడెంట్ తెలుసు కదా, కాశ్మీర్ ఇన్సిడెంట్. ఆ ఇన్సిడెంట్ ఏమైనా ఈ సినిమాలో ఉంటే మాత్రం 100% సినిమాకి మంచి ప్లస్ పాయింట్ అవుద్ది. మనం టీజర్ కానీ ట్రైలర్ కానీ చూసుకున్నా కూడా కొన్ని వర్డ్స్ అంటే ఇంక్లూడ్ చేయకూడదు యూట్యూబ్ పాలసీ ప్రకారం, అందుకే నేను చెప్పట్లేదు. కొన్ని వర్డ్స్ మనం చూసుకున్నా కూడా మొన్న జరిగిన ఇన్సిడెంట్కి సంబంధించేలా కూడా ఉన్నాయి. మొన్న కూడా నాని గారు నెగిటివ్ రివ్యూర్స్ పైన కొంచెం ఘాటుగానే సమాధానం చెప్పారు. ఓకే గైస్, నేనైతే ఈ సినిమా కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నా. ఇంక 1 వీక్ ఉంది అంతే ఈ సినిమా రిలీజ్కి. ఓకే, చూద్దాం. మీరు ఈ టీజర్ ట్రైలర్ చూస్తుంటే ఎలా ఉంది అని కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. అందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి అని కోరుకుంటున్నాను.